ఈరోజు చాలా సంతోషంగా ఉంది. పరంపరంగా చాలా కాలం నుంచి కార్మికులు, కేబుల్ ఆపరేటర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేషనల్ నుంచి మరి అదేవిధంగా రాష్ట్రం నుంచి 2 రాష్ట్రాల నుంచి మరి వచ్చి ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం నాకు మరింత బాధ్యత పెరుగుతుంది. అదేవిధంగా 1982 నుంచి యూత్ కాంగ్రెస్, INTUC, PCC, అదేవిధంగా ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడిగా రాష్ట్రమంతా గడిచిన 43 సంవత్సరాల నుంచి వివిధ హోదాలలో పనిచేస్తూ ఉన్నాను. ఒకటే పార్టీ, ఒకటే ధ్యేయంగా 43 సంవత్సరాల నుంచి పనిచేయడం అనేది మామూలు వ్యవహారం కాదు. నాకు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నన్ను నమ్ముకొని నాకు కోఆపరేట్ చేస్తున్నటువంటి కార్యకర్తలకు, నన్ను ప్రేమించేవారు, వారి ప్రోత్సాహం, వారి బూస్టింగ్ తోటి నేను ఈరోజు ఇంత పనిచేయగలుగుతున్నంటే మామూలు విషయం కాదు ఇది. అదేవిధంగా 1982 నుంచి 2025 వరకు 43 సంవత్సరాలు మరి ఇటు కాంగ్రెస్ పార్టీ కార్మికుల కోసం, కేబుల్ ఆపరేటర్ల కోసం, పార్టీ కోసం నిరంతరంగా పనిచేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ పుట్టినరోజు వేడుకలలో కేబుల్ ఆపరేటర్లు, సేవాదళ కార్యకర్తలు, మరి అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు, VCN ఛానల్ రిపోర్టర్లు మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నుంచి పెద్ద ఎత్తున తరలొచ్చి మరి ఈ నా పుట్టినరోజు వేడుకలు జరపడం అనేది చాలా సంతోషమైన విషయం. మరి దీంట్లో ఈరోజు మరి సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడిగా మరి ఈరోజు నాపై గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. రాష్ట్ర స్థాయి నుంచి భూస్థాయి వరకు సేవాదళాన్ని బలోపేతం చేసి మరి ఈరోజు యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు మరి కాంగ్రెస్ పరంగా ప్రభుత్వం ఈరోజు ఏర్పరిచి మరి దాదాపుగా 10 పథకాలని ప్రవేశపెట్టిండ్రు. భూస్థాయి వరకు ప్రచారాలు చేసి వారికి న్యాయం చేసే విషయంలో తప్పకుండా నేను ముందుంటానని తెలియజేస్తూ, అదేవిధంగా గత 30 సంవత్సరాల నుంచి కేబుల్ ఇండస్ట్రీ అనేది అతి తక్కువ ధరలో వినోదాన్ని అందిస్తున్న దానికి కూడా రాష్ట్ర అధ్యక్షుడు కేబుల్ టీవీ, తెలంగాణ రాష్ట్ర కేబుల్ టీవీ ఆపరేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా మరి అనేక సమస్యలున్నాయి. 2 లక్షల మంది దీనిపై ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి దీనిపై ఈరోజు ఉన్న పరిస్థితులలో టెక్నాలజీ పరంగా కేబుల్ ఆపరేటర్లకు అనేక రకంగా ఇబ్బందులు వచ్చినాయి. వారిని ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయించి 100 కోట్లతో మరి అది మాట్లాడి కేబుల్ ఆపరేటర్లని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కార్మికుల విషయానికి వస్తే మరి ఈరోజు మినిమం వేజ్ రావట్లేదు సరిగ్గా. PSI, PF అనేటి సౌకర్యాలు కూడా లేకుండా అయిపోయినాయి. కాబట్టి ఇటు కార్మికులు, పార్టీ, INTUC మరి అదేవిధంగా